హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుశ్రీ కుకింగ్ ఛానల్ తెలుగు ఛానల్. చూడండి, క్యారెట్ కొబ్బరి హల్వా చేస్తున్నాను. క్యారెట్ తురుముకుని పెట్టుకున్నాం, ఒక కప్పు కొబ్బరికూర, ఇలాచీ పౌడర్, నెయ్యి, బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అండి. ఇవి నేతిలో వేయించుకుందాం. జీడిపప్పు అవి వేసుకుందామండి. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తాను. బాదం పలుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష లాస్ట్లో వేద్దాం, లేకుంటే మాడిపోద్ది. ఇవి వేగిన తర్వాత వేస్తాము. ఇవి వేగినాయి కదండి, ఎండు ద్రాక్ష వేసుకుందాం. నెయ్యి గేదె నుండి తీసుకునే నెయ్యి, అందుకే ఇలా ఉన్న కింద వస్తుంది. కొత్త దగ్గర అయితే కొంచెం స్మెల్ వస్తుంది కదండి, అందుకు గేదె నుండి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. కొని తీసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. క్యారెట్ అవుతుంది కదండి, క్యారెట్ తురుము వేస్తున్నాను. క్యారెట్ చాలా మంచిదండి, కంటి చూపు బాగుంటుంది, స్కిన్ కూడా గ్లో వస్తుంది. ఈ క్యారెట్ తినడం వల్ల జ్యూస్ కింద 2 వారానికి 2 సార్లు తాగితే స్కిన్ చాలా గ్లో ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళండి వారానికి 2 సార్లు ఇది ఫ్రై చేసుకుని తినచ్చు. ఉత్తి క్యారెట్ కూడా తినచ్చు. క్యారెట్ నచ్చిన వాళ్ళు ఫ్రై చేసుకుని అయినా జ్యూస్ చేసుకుని అయినా తాగొచ్చు, బాగుంటుంది. కొద్దిసేపు ఇలా వేగనివ్వచ్చు. క్యారెట్ బాగా వేగింది కదా, పాలు వేసుకుందాం. ఒక కప్ తీసుకున్నాను. ఇది కొలతలు కాదండి, కుక్ అవ్వడానికి వేసుకున్నాను. పాలు కొద్ది పాలు కొద్దిసేపు ఇలా కుక్ అవ్వాలి. ఆ తర్వాత బెల్లం వాటర్ వేసుకుంటామండి. బెల్లం వేసుకుందామండి. అయిపోయింది. మంచి కలర్ వచ్చింది కదండి బెల్లం వేయగానే. ఇది దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి. ఇలా స్లోగా ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకున్నా మాడిపోతుంటుంది. స్లోగా కుక్ చేసుకోవాలి. కొబ్బరి కూర వేసుకుందాం. స్లో మంటనే ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడికినా మాడిపోతుంది. చూసుకుంటున్నామండి. ఇలాచి పౌడర్ వేసుకుందామండి. ఇది ఇలాచి పౌడర్ మీద ఇది టేస్ట్ చేసినా ఇలాచి పౌడర్ వేస్తేనండి టేస్ట్ వస్తుంది.
జీడిపప్పు వేస్తాను. అయిపోయిందండి క్యారెట్ కొబ్బరి హల్వా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.